అందరికి నమస్తే. మంత్రి సీతక్కకు సంబంధించిన వార్త చెప్తున్నా. ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా చాలా మంచి పేరు ఉండే. కానీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత విశ్వరూపం, నిజస్వరూపం, అన్ని స్వరూపాలు జనాల మీద, ప్రతిపక్షాల మీద, జర్నలిస్టుల మీద, ఆడినోళ్ళ మీద, ప్రశ్నించోళ్ళ మీద, అందరి మీద ప్రయోగిస్తున్నారు. శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆమెనే. ఆమె శాఖ ద్వారా అంగన్వాడీలకు సెల్ ఫోన్లు ఇచ్చిండ్రు. ఆ సెల్ ఫోన్లు ఎక్కువ రేటు పెట్టి కొన్నారు, తక్కువ రేటు కూడా దొరుకుతాయని ఎవరికైనా మార్కెట్లో తెలియదా? ఈ సెల్ ఫోన్ 10,000 రూపాయలు, నేను 14,000 రూపాయలు కొన్నానుకో, ఏమంటారు? చెప్తే ఏమంటారు? నన్ను తిక్కోడు అనుకుంటారు. లేకపోతే ఈ 4,000 రూపాయలు నేను మోసం చేసిన అనుకుంటారు. నేనే ఎవరికో ఇచ్చిన, ఇది కొనుక్కొచ్చిన 10,000 రూపాయలు 14,000 అని. చిన్న అంశం అది. ఇప్పుడు ఆమె మొత్తం ఎంతమందికి ఇచ్చింది? 38,310 అంగన్వాడీలకు ఇచ్చారట శాంసంగ్ ఫోన్లు. దానిలో ప్రైస్ ఎంత ఉందో ఏ షాప్కి పోయి అడిగినా చెప్తారు కదా. ఇంకా నాకు ఇట్లాంటి 10 కావాలని అనుకో, ఇది తక్కువనే ఇస్తాడు, ఇంకా 10 పీసులు అమ్ముడు పోతున్నాయి కదా అని. మరి మినిమం కామన్ సెన్స్ ఇది. కానీ సీతక్క స్పందించిన తీరు, ఇది క్రిషాంక్ ఈ స్కామ్ బయట పెట్టిండు. బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ పెడితే పాపం ఆయన మీద చాలా గలీజ్ మాటలు మాట్లాడింది మేడం. అందరికీ కులాలు ఉంటాయి, అందరికీ మతాలు ఉంటాయి, బట్ అవినీతికి మాత్రం కులం ఉండదు, మతం ఉండదు. ఈ వార్త మొత్తం చెప్తాను నేను మీకు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ కనిపిస్తున్నది, ఇక్కడ అంగన్వాడీలకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కూడా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంటు ప్లస్ స్టేట్ గవర్నమెంటు అంతా కలిసి అంగన్వాడీలకు సెల్ ఫోన్లు ఇస్తారన్నమాట. ఈ సెల్ ఫోన్లు ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇచ్చిర్రు, ఇది ఏంది స్కీమ్ అంటే, ఈ స్కీమ్ సెల్ ఫోన్లు ఇవ్వడం ద్వారా వాళ్ళు పిల్లలకి ఎప్పటికప్పుడు పౌష్టికాహారం సంబంధించిన వివరాలు అప్డేట్ చేయడం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వరకు రీచ్ కావాలి అవన్నీ. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా సర్క్యులర్ ఇస్తే ఎంబడే చూసుకోవడం కానీ, తర్వాత తల్లిదండ్రులకు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వడం కానీ, ఇట్లాంటి దానికోసం ఒక అప్డేషన్ ప్రోగ్రామ్ ఈ అప్డేషన్ ప్రోగ్రాంలో సెల్ ఫోన్లు ఇట్లా బిడ్లు వేసి కొన్నారు. బిడ్లు వేసి కొంటే వీళ్ళు తక్కువ వేసారని చెప్పేసి సెల్కాన్ ఇంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 54,19,41,690 రూపాయలకు మొత్తం ఎన్ని సెల్ ఫోన్లు? 38,310 సెల్ ఫోన్లు అనమాట. అంటే ఒక్క సెల్ ఫోన్ ఎంత పడుతుంది? దగ్గర 14,110 రూపాయలు పడుతుంది ఒక్కొక్క సెల్ ఫోన్. 14,000. ఇక 14,110 పడితే మరి చూస్తారు కదా, మనం కూడా చూడాలి, తప్పేం లేదు. అమెజాన్లో కూడా దొరుకుతాయి. ఏం ఫోన్లు అవి? వీళ్ళు 14,140 రూపాయలు పెట్టుకున్న ఫోను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో ఎంత కనిపిస్తుంది అంటే, సేమ్ మోడల్ సామ్సంగ్ గెలాక్సీ A06 4GB ర్యామ్ 7,199 రూపాయలు కనిపిస్తుంది. ఇంకా దీనిలో 128 GB 64 GB కదా, 256 GB మెమొరీ, అవన్నీ కూడా దాన్ని బట్టి ప్రైస్ పెరుగుతుంది. వీళ్ళు ఇచ్చింది ఇవే ఫోన్లు అని చెప్తున్నారు. ఈ ఫోన్లలో 7,199. ఇవి ఒక్కటి కొంటే, అదే 38,000 ఫోన్లు కొంటే, అరకిలో వంకాయలు కొంటే ఒక రేట్ ఇస్తారు, కిలో వంకాయలు కొంటే ఇంకో రేట్ ఇస్తారు మామూలుగా మన గల్లీ మార్కెట్లోనే. అట్లాంటిది ఇంత ఓపెన్ మార్కెట్లో వాళ్ళు ఎక్కువ రేటు కొన్నారు. ఇప్పుడు వచ్చిన అనుమానం అంతా ఏంది? ఇది ఎవరికైనా వస్తుంది, చిన్న పిల్లలు కూడా అనుమానం వస్తుంది. అసలు దీనిలో సీతక్క పాత్ర ఏంది? అసలు సీతక్కనే అవినీతి చేసిందా? అసలు సీతక్క వెనక ఇంకెవరైనా ఉన్నారా? అసలు ఈ ఏజెన్సీని దీన్ని యాక్షన్ వేసే ఏజెన్సీని పట్టుకొచ్చింది ఎవరు అని దానిపైన కూడా పెద్ద చర్చ నడుస్తుంది. క్రిషాంక్ చెప్పిండు ఆ విషయం కూడా. ఎవరు ఆయన్నే మన రేవంత్ రెడ్డి తిరుగుతాడు కదా, కురేషి అని. అప్పట్లో అందాల పోటీలో వ్యవహారంలో ఆయన పేరు వచ్చింది తెర మీదకి. ఆయననే ఇదంతా క్రిషాంక్ చెప్పిన విషయాలను బట్టి చెప్తున్నా ఆయన పేరు నేను. అంటే దీనిలో డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయినట్టుగానే భావించాలి మనం. ఆయన రైట్ హ్యాండ్, ఆయన ఎక్కడ పోయినా నెంబడేసుకుని తిరుగుతాడు కదా. మరి రేవంత్ రెడ్డి ఈ విషయం బయటపడకుండా ఇవన్నీ చేస్తున్నాడా? దీనిలో సీతక్క రెస్పాండ్ అయిన తీరు చాలా జుగుత్సాకరం. ఆమె మాట్లాడిన తీరు, లేకపోతే ఆమె వ్యవహరిస్తున్న తీరే దీనిలో ఖచ్చితంగా స్కామ్ జరిగింది. ఖచ్చితంగా దీనిలో మొత్తం ఖర్చు అయితే ఎంత ఖర్చు అవుతుంది? వీళ్ళు 54,000 కోట్లు అన్నారు. 24 కోట్లకు మొత్తం వస్తాయి. 30 కోట్ల స్కామ్ జరిగింది అనేది ఇప్పుడు బహిరంగంగా జరుగుతున్న చర్చ. 30 కోట్ల స్కామ్. క్రిషాంక్ దానికి సంబంధించి ఇప్పుడు నుంచి కాదు, ఒక వారం 10 రోజుల నుంచి బయట పెట్టిన ఆయన. పెడితే మొన్న సీతక్క మాట్లాడిన మాటలు, ఆయన మీద ఆల్రెడీ కేసు పెట్టించింది. ఆయన మాట్లాడినందుకు కేసు పెట్టించింది. నా మీద కూడా ఒక కేసు ఉంది, సీతక్క పెట్టింది. సీతక్క అందుకే చెప్తున్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు అనమాట. అప్పట్లో వేరు, ఇప్పుడు ఆకుపసర మందు అయినాక వేరు వ్యవహారం. ఇప్పుడు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు. అప్పుడు ఆమె ఏమన్నా ఆరోపణలు చేయొచ్చు. క్రిషాంక్ మీద కేసు పెట్టించుడు కాకుండా చెప్పు తెగుద్ది అన్నది. ఒక మినిస్టర్ మాట్లాడిన మాటలు అవి. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, లేకపోతే తెలంగాణలో బాధ్యత ఉన్న ఎవరైనా సరే ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక ఉండాలి మినిస్టర్కి.
మినిస్టర్కి ఓపిక లేకపోతే కింద ఆఫీసర్లకు అని చెప్పి ఒక ప్రెస్ నోట్ ఇప్పించి ఒక వివరణ ఇప్పించి లేదు ఇది ఇట్లా అయింది అట్లే అయింది దీనిలో అది జరిగింది ఇది జరిగిందని వివరణ ఇచ్చుకోవచ్చు కదా. లేకపోతే నిజం నిలకడగా తెలుస్తుందని వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇదే సీతక్క పోయిన గవర్నమెంట్లో 1,00,000 కోట్లు తిన్నారు కాళేశ్వరంలో అని చెప్పింది. వాళ్ళేమి ఎగిరి పర్లేదే, నిజం నిలకడగా తెలుస్తుంది అనుకున్నారో చూద్దండి అయినప్పుడు అనుకున్నారో. వాళ్ళైతే ఎవరు సీతక్కను ఒక మాట కూడా అనలేదు. ఆమె గిరిజన మంత్రి కాబట్టి గిరిజనరాలు కాబట్టి టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా తప్పు. నేను ఇంతకుముందే చెప్పిన అవినీతికి కులం ఉండదు, ఏముండదు, మతం ఉండదు, ఊరు ఉండదు, మండలం ఉండదు, జిల్లా ఉండదు, రాష్ట్రం ఉండదు. పైసల మీద ఆశను ఎవడని చేస్తాడు అవినీతి. దీనిలో ఎవరి పార్ట్నర్షిప్ ఎంత, ఎవరి షేర్ ఎంత అనేది తర్వాత విషయం. కానీ కేసీఆర్ నోటీస్ ఇచ్చింది. మరి ఒక ఫోన్ కొంటేనే క్రిషాంక్కి 8,000 రూపాయలు వచ్చినప్పుడు నువ్వు బల్క్ కొన్నప్పుడు 38,000 ఫోన్లు కొన్నప్పుడు తక్కువకు రావాలి కదా. ఇవి పబ్లిక్ మనీ, ఇది పబ్లిక్ మనీ. ఇక్కడ సీతక్క 8,000 రూపాయల ఫోన్ 80,000 పెట్టి కొన్నదనుకో వ్యక్తిగతంగా, ఎవరికి సంబంధం లేదు, ఆమె ఇష్టం, ఆమె పైసలు ఆమె ఇష్టం. కానీ ఇక్కడ వ్యవహారం పబ్లిక్ మనీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా దీనిలో. అంగన్వాడీలకు 4G నెట్వర్క్ అంట, ఊళ్ళలో 5G నెట్వర్క్ లేదు కాబట్టి 4G నెట్వర్క్, 5G ఫోన్లలో 4G రాదా, వస్తాయి కదా. అంటే తప్పించుకోనికి మాట్లాడుతున్న మాటలకు కనిపిస్తున్నది తప్ప దీనిలో నీతి నిజాయితీ ఎక్కడ కనిపిస్తుంది. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇంకొక పబ్లిక్ ఆయన కూడా మొన్నదాకా కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు క్రిషాంక్. ఆయన దళిత యువకుడు, చదువుకున్న యువకుడు, PhD చేసిండు, ఓయూలో ఉండి ఉద్యమం చేసిండు. ఆయనకు ఆత్మగౌరవం ఉండదా? చెప్పి ఇరుగుతుంది, చెప్పు, దానికి అర్థమైంది. మరి ఇప్పటిదాకా దాదాపు 24 hours 48 hours అయిపోయింది చెప్పు తెగ్గుద్ది అని మాట్లాడిన తర్వాత. అంటే ఆ దళిత యువకుడే నేను గిరిజనరాలను కాబట్టి ఏం మాట్లాడినా ఏం కాదు అని ఏమైనా ఉందా, కానూన్ ఉందా? అట్లా అడిగిందానికి సమాధానం చెప్పాలి. కేసీఆర్కి నోటీసులు, భారత రాష్ట్ర సమితి రిప్రజెంటెడ్ బై ఇట్స్ ప్రెసిడెంట్ K. చంద్రశేఖరరావు, రోడ్ నెంబర్ 10. ఏంటంటే మీ పార్టీ హ్యాండిల్స్లో పెట్టిన మొత్తం పోస్టులు తీసేయాలంట. ఈమె మీద పెట్టిన పోస్టులు క్లారిఫై చేస్తే తీసేస్తారు. క్లారిఫై రాంది మీరు ఏమైనా క్లారిఫై ఇచ్చిండ్రా? అయినా పార్టీకి రిజిస్టర్డ్ సోషల్ మీడియా ఉంటుందా? పార్టీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీని ప్రేమించే వాళ్ళు రకరకాల కాంగ్రెస్కి అఫీషియల్గా రిజిస్టర్డ్ సోషల్ మీడియా ఉందా? అట్లే బీఆర్ఎస్కి ఏమైనా సపరేట్గా ఉంటుందా, రిజిస్టర్ చేసుకుని ఉంటుందా? మీరు తీయండి. దీనిలో ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు క్రిషాంక్ ఏదో వీడియోలు చేస్తున్నాడు కదా, షాప్ పోయి ఫోన్లు కొని ఈ ఫోన్ ఇంతే వచ్చింది, ఈ ఫోన్ ఇంతే వచ్చింది, అది ఎవరైనా నమ్ముతారు కదా. షాప్కి కొని ఇంతకే కొన్నట్టే నమ్ముతారు కదా. సీతక్క కూడా ఒక షాపు పోయి ఇదే ఫోన్ కొని 14,000 రూపాయలు కొన్న ఈ ఫోన్ అని చూపించమనండి, నమ్ముతారు. పెద్దగా దీనికి CBCID అవసరం లేదు, CBI అవసరం లేదు, CDI అవసరం లేదు, ACB అవసరం లేదు. సింపుల్గా తేల్చవచ్చు వ్యవహారాన్ని. ఆమె ఒక షాప్ పోయి తెలుసుకుంటే అయిపోయాయి. ఒక వీడియో తీసి నేను కొన్నా ఇప్పుడే, మీరు అన్న ఫోనే కొన్నా, నేను ఆ ఫోన్ నేను 14,000 పెట్టుకున్నా, ఇంకా దీంట్లో తప్పే ఉంది అంటే అయిపోయాయి, క్లారిఫై వస్తుంది. చేయలేదు ఆమె. ఎందుకు చేయలేదంటే ఆ ఫోన్ 8,000కే వస్తుంది కాబట్టి. ఒక్కడు కొంటే 8,000 వస్తాయి, బల్క్ కొంటే 6,000కే వస్తాయి ఎక్కువ కొంటే. ఈడ ఆమె ఫ్రస్ట్రేషను చూస్తేనే దీనిలో స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో ఎవరు పార్ట్నర్స్ అనేది తర్వాత విషయం, అది విచారణలో తేలుతుంది. ఎవరైనా విచారణ చేస్తే సొంత గవర్నమెంటే ఉంది, విచారణ చేయించుకోవచ్చు కదా. ఇక బీజేపీ ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ అయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన పైసలే, ఆ మోడీ పైసలు ఏం కాదు, అమిత్ షా పైసలు ఏం కాదు, మన పైసలే అవి కూడా. అంతకుముందు ఒకసారి ఇట్లాంటిదే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లా 300 కోట్ల అవినీతి 30 కోట్ల అవినీతి జరగబోతుందని ఒక వీడియో చేస్తే జరగబోతుందని ఆపే ప్రయత్నం చేసిన, అంతే. నా మీద ములుగు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది, ఎవరితోనే పెట్టించింది. తిరుగుతాం, మాకేం ఇబ్బంది లేదు, మాకు తెలుసు ఎట్లా ఎదుర్కోవాలన్నాం. కానీ వ్యవహారాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మనుషుల్లాగా కనిపిస్తున్నారు, కానీ వాళ్ళ ఆలోచనలు చాలా క్రూరంగా కనిపిస్తున్నాయి. గవర్నమెంట్లో వచ్చినంత మాత్రాన, గవర్నమెంట్లో పోస్టులు వచ్చినంత మాత్రాన మేము కేసులు పెడతాం, బెదిరిస్తాం. కేసీఆర్ బెదిరుకుంటాడు మేము నోటీస్ ఇస్తే. ఇక కేసీఆర్ అయ్యో మొత్తం తీసేయండి, అన్నీ తీసేయండి అని చెప్తారా? ఇది ప్రజలకు సంబంధించింది. ఈ స్కామ్ వ్యవహారం తేలాలి. చెయ్యకపోతే ఇంత ఆక్రోశం అవసరం లేదు, ఇంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే కూడా మీ రియాక్షన్ ఇంత ఉండదు కదా. ఒక మనిషి రియాక్షన్ ఇంత ఎప్పుడు వస్తుంది? ఆమెనే దీన్ని ఇంకా పెద్దగా చేసుకుంటున్నారు సీతక్క గారు, ఇంకా పెద్దగా కేసీఆర్ నోటీస్ ఇచ్చేదాకా పోయింది కదా. అంటే ఈ వ్యవహారం ఇంకా చాలా రోజులు నడుస్తుంది, చాలా వ్యవహారం ఉంటుంది, విషయం మాత్రం బయటపడుతుంది. కానీ తెలవాలి కూడా. పసిపిల్లలకు అన్నాలు పెట్టి అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే సెల్ ఫోన్ల మీద కూడా స్కామ్ చేస్తున్నామంటే మనం ఎడిపోతున్నాం, దిగజారినమా, ఎగబాకినమా, తెలంగాణ ఏమవుతుందో జనం కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్.